పాట్నాలో ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా నిర్వహించారు. 2 లక్షల మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ కోసం వచ్చారు అని అంటే అది మామూలు విషయం కాదు. మన తెలుగు వాళ్ళు వచ్చారన్న ఒక అర్థం ఉంటుంది, కానీ పాట్నాలో అంతమంది వచ్చారంటే నిజంగా అభినందించే విషయమే. అలాగే నిన్న చెన్నైలో కూడా స్పెషల్ ఐటమ్ సాంగ్ అనేది రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఈ సినిమాకి డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ అలాగే తమన్ ఉన్నారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఎందుకో అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు, ఈ విషయం మీద మనం డిస్కస్ చేద్దాము. సో దీని గురించి మనతో మాట్లాడడానికి మా సీనియర్ జర్నలిస్ట్ ఓం ప్రకాష్ గారు మాట్లాడే ముందు ఒక బైట్ చూద్దాం. కరెక్టే మీరు చేసింది. మనకేం కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి, అడగపోతే ఎవరు కరెక్టే కదా బన్నీ. అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద వచ్చే మనకి క్రెడిట్ అయినా తర్వాత మాట్లాడుకుందాం సార్. ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేలే. నేను ఎప్పుడంతే ఓపెన్. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకుండా ఎవడ ఆపి. నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము. సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఓం గారు, పుష్ప 2కి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ అలాగే అంబటి రాంబాబు డిఫరెంట్గా స్పందించారు. ముందు దేవిశ్రీ ప్రసాద్ చూసుకుంటే ఎందుకు ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, పుష్ప నిర్మాతలకు తన మీద ప్రేమ కన్నా ఫిర్యాదులే ఎక్కువ వచ్చాయి అని చెప్పి ఎందుకు, ఏ సందర్భంలో ఆయన అంతలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది? భువన, యాక్చువల్గా చూసుకుంటే పుష్ప సినిమాకి ఫస్ట్ టైం దేవిశ్రీ ప్రసాద్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా సాంగ్స్ కంపోజ్ చేసినందుకు నేషనల్ అవార్డు వచ్చింది. కాబట్టి ఆయన ఏంటంటే పుష్ప 2ని అంతకంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి, దీనికి తనకి తగినంత టైం ఇచ్చి ఉంటే అద్భుతంగా చేయాలని అనుకున్నారు. ప్రథమార్థానికి అంటే 2వ పార్ట్లోని ఫస్ట్ హాఫ్కి చాలా బాగుంది, దానికి అద్భుతమైన రీ రికార్డింగ్ మేము ఇస్తున్నాము అని ఆయన చెప్పారు. కానీ ఏమైపోయిందంటే సినిమా షెడ్యూల్స్ అన్నీ కూడా చాలా ఆలస్యం కావడం వల్ల షూటింగ్ ఇంకా జరుగుతూనే వస్తూ ఇప్పటిదాకా జస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే గత కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్ వర్క్ మీద ఇష్టం లేక కావచ్చు, అంటే అతను ఇచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది అప్ టు ద మార్క్ లేదని చెప్పి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ భావించారనే కొన్ని వార్తలు వచ్చినాయి. అలాగే ఇన్ టైంలో అతను కంప్లీట్ చేయలేడేమో అనేటువంటి ఒక డౌట్ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ యాక్చువల్గా 6 అనుకున్నారు, అది 5కే వచ్చింది. ఇందాక మీరు చెప్పినట్టుగా యూఎస్ఏలో ప్రీమియర్స్ ఇంకొక రోజు ముందు 4 నైటే పడుతుంటాయి. కాబట్టి ఆ రకంగా వీటిని చాలా ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా సెన్సార్ కూడా కాలేదు ఆ సినిమా. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే డిఎస్పీ మీద ఎంత ప్రెషర్ పెట్టగలము, అతని దగ్గర నుంచి ఎంత క్వాలిటీ మనం తీసుకోగలము అనేటువంటి సందేహంతో తమన్ని అప్రోచ్ అయ్యారు. అలాగే ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఎక్కడా నిర్మాతలు అఫీషియల్గా చెప్పలేదు, అన్అఫీషియల్గా వాళ్ళలో వాళ్ళు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అయితే మొన్న తమను ఒక రోజున ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, ప్రశ్న అడిగినప్పుడు అవును నేను పుష్పకి చేస్తున్నాను, కానీ చాలా లార్జ్ స్కేల్లో చేయాల్సిన సినిమా, ఇంత తక్కువ టైంలో నేను ఆర్ఆర్ కంప్లీట్ చేయలేను, కాబట్టి కొంత పార్ట్ నేను చేస్తున్నాను, మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ మిగిలిన పార్ట్ చేస్తున్నారు అని. అంటే దేవిశ్రీ ప్రసాదే కాకుండా పుష్ప రీ రికార్డింగ్లో తమన్ ఉన్నారు, ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అనేది వాళ్ళు రివీల్ చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే దేవిశ్రీ ప్రసాద్ అంటే ఒక రకమైనటువంటి ఒక బ్లాస్ట్ అనుకోవచ్చు, ఒక అగ్నిపర్వతం బద్దలైంది నిన్న అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 అంశాలు చెప్పారు. ఒకటి ఏమిటంటే నిర్మాతల నుంచి రావాల్సిన పారితోషికాన్ని కూడా మనం అడిగి తీసుకోవాల్సిందే, అడగకుండా ఎవరు ఇవ్వరు. 2 మనకు ఏదైతే నేమ్ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందో ఈ టైటిల్స్లో దాన్ని కూడా మనం అడిగి వేయించుకోవాలి అని ఒకటి చెప్పారు. 2 ఇన్ టైంలో తను ఇవ్వట్లేదని వస్తున్నటువంటి పుకార్లు. అంటే అది ఎలా అయిపోయింది అంటే దేవిశ్రీ ప్రసాద్ విపరీతంగా గత 15 రోజులుగా ట్రోల్ చేస్తున్నారు అందరూ. అంటే అతను ఇన్ టైంలో ఇవ్వకపోబట్టే తమకి ఇచ్చారు అవకాశము, అతను టైంకి చెయ్యట్లేదు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు, అలాగే లైవ్ కన్సర్ట్స్ చేస్తున్నాడు, ఈ కారణంగా అతన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కూడా అతను సమాధానం చెప్పాడు. ఈ రోజు కూడా ఈ ఫంక్షన్కి నేను టైంకే వచ్చాను, కానీ బయట ఆపేశారు,
అది కూడా మీరు నన్నే కారణం చేస్తుంటారు. ఈ మధ్య నాకు నా మీద మీకు ప్రేమ ఉంది కాదనను, కానీ ప్రేమ కంటే నా మీద ఎక్కువ మీరు కంప్లైంట్స్ ఎక్కువ చెప్తున్నారు అని ఇలాంటివి విడిగా మాట్లాడుకుంటే కదా, ఇలా లైవ్లో డైరెక్ట్గా మాట్లాడుకుంటేనే ఆ కిక్ ఉంటుంది అనే టైప్లో కూడా దేవిశ్రీ తనదైన స్టైల్లో చెప్పారు. అయితే ఈ విషయం గురించి నిర్మాతలు మాత్రం అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ స్పందించలేదు. అక్కడ స్పందించలేదు, ఆ తర్వాత కూడా స్పందించలేదు. అయితే ఒకటి మాత్రం నిజం, దేవిశ్రీ ప్రసాద్ తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పుష్ప 2ని అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవము. అయితే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అన్నది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది భువన.